సృష్టి తులి ఈమె ఎయిర్ ఇండియాలో వర్క్ చేస్తున్న 25 ఇయర్స్ పైలట్. తన బాయ్ ఫ్రెండ్ తనని చిన్న చిన్న విషయాలకే ఎమోషనల్గా అబ్యూస్ చేయడం, అవమానించడం లాంటివి చేస్తూ ఉండేవాడంట. ఈవెన్ నాన్ వెజ్ తిన్నా కానీ అస్సలు ఒప్పుకునేవాడు కాదంట. తన బాయ్ ఫ్రెండ్ పెట్టే బాధలు భరించలేక ఆ అమ్మాయి చేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇది కాదు, తన బాయ్ ఫ్రెండే చంపేశాడని చెప్పి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోలీసులు ఆమె బాయ్ ఫ్రెండ్ని అరెస్ట్ కూడా చేశారు. పోస్ట్ మార్టంలో ఆమె చేసుకొని చనిపోయిందని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. తన బాయ్ ఫ్రెండ్ పండిట్ ఎవరైతే ఉన్నారో అతన్ని సెక్షన్ 108 కింద, అంటే అబాండ్మెంట్ కింద అరెస్ట్ చేసి 4 రోజులు రిమాండ్లో ఇచ్చారు. స్టిల్ ఈ కేసు అయితే రన్నింగ్లో ఉంది. అండ్ తన బాయ్ ఫ్రెండ్కి అయితే పక్కా శిక్ష పడేలాగా ఉంది. తన ఫోన్ రికార్డ్స్ అండ్ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన దాని ప్రకారం తన బాయ్ ఫ్రెండ్ అయితే ఆమెను మెంటల్గా చాలా టార్చర్ అయితే చేశాడు. సో అలాంటి వాడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అండ్ ఇమ్మీడియట్ గా శిక్ష కూడా పడేలాగా ఉంది. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే ఆ అమ్మాయి ఎలాంటి నోట్ కూడా రాయలేదు. జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చిన స్టేట్మెంట్ అండ్ ఫోన్ హిస్టరీని బేస్ చేసుకుని ఆ పండిట్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ 24 పేజీల నోట్ రాసి 1:20 నిమిషాల పాటు వీడియో రికార్డ్ చేసి చేసుకున్న ఒక మగవాడికి ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇంతకీ ఆ మగవాడు ఎవరు, ఎందుకు చేసుకున్నాడు, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. అతుల్ సుభాష్ ఇతను బెంగళూరులో ఏఐ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉండేవాడు. 9వ తారీఖు ఉదయం మార్తాహల్లిలోని అతని అపార్ట్మెంట్లో తను చేసుకొని చనిపోయాడు. చనిపోయే ముందు తన 24 పేజీల సూసైడ్ నోట్ రాసి 1:20 నిమిషాల పాటు వీడియో రికార్డ్ చేసి దాన్ని ట్విట్టర్లో అప్లోడ్ చేశాడు. అండ్ ఇందులో ప్రత్యేకంగా ఇండియన్ ప్రెసిడెంట్కి కూడా తన లెటర్ రాయడం జరిగింది. అందులో తను క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ గురించి అండ్ ఫాల్స్ కేసెస్ వల్ల మగవాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి తను రాయటం జరిగింది. ఇంకా తన స్టోరీలోకి వస్తే 2019లో ఒక మ్యాట్రిమోనీ సైట్లో ఒక మ్యాచ్ చూసుకుని తను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అండ్ 2020 నాటికి వాళ్ళకు ఒక బాబు కూడా పుట్టాడు. బేసిక్గా మన ఇండియన్ మ్యారేజెస్ లో పెళ్లి కూతురు దగ్గర నుంచి పెళ్లి కొడుకు పదే డబ్బులు లాగేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం టోటల్గా రివర్స్. వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ ఇతని దగ్గర చాలా సార్లు డబ్బులు తీసుకున్నారు. అండ్ అవి దాదాపుగా కొన్ని లక్షల అమౌంట్. అంత అమౌంట్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళు డబ్బులు కావాలని చెప్పి తను విసిగిస్తూ ఉండేవాళ్ళంట. ఇంకా తను డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో 2022లో తన పైన తన ఫ్యామిలీ పైన మల్టిపుల్ సెక్షన్స్ కింద కేసులు పెట్టారు. అండ్ ఆ కేసుల్లో అటెంప్ట్ అండ్ అలాగే అన్యాచురల్ అనే కేసు కూడా ఉంది. దాంతో పాటుగా అతను 10 లక్షల కట్నం డిమాండ్ చేశాడని, ఆ ప్రెషర్ తట్టుకోలేక ఆమె ఫాదర్ హార్ట్ అటాక్ తో చనిపోయాడని చెప్పి తన వైఫ్ అతని పైన అతని ఫ్యామిలీ పైన ఎలిగేషన్స్ వేసింది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆమె ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడంట. అండ్ ఈ విషయాన్ని ఆమెని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు ఆమె బయటపెట్టింది. ఆమె ఫాదర్ కి 10 సంవత్సరాల నుంచి ఎయిమ్స్ లో హార్ట్ డిసీజ్ కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటారని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అండ్ ఫైనల్ గా ఈ కేసుని ఆమె విత్డ్రా చేసుకుందని చెప్పి అనుకుంది. కానీ ఆమె విత్డ్రా చేసుకోలేదు. ఈ కేసు దాదాపుగా 2 సంవత్సరాల పాటు సాగింది. అండ్ 120 సార్లు కోర్టు డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ₹1 కనుక ఇస్తే కేసుని సెటిల్ చేస్తామని చెప్పి తన వైఫ్ అలాగే ఆమె ఫ్యామిలీ అతుల్ని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ముందు ₹1 అని చెప్పి ఆ తర్వాత దాన్ని 3 కోట్లుగా ఇంక్రీజ్ చేశారు. కోర్టు ట్రయల్ టైంలో సుభాష్ మాట్లాడుతూ కోర్టులో ఇలాంటి ఫాల్స్ కేసెస్ వల్ల చాలా మంది మగవాళ్ళు చేసుకొని చనిపోతున్నారని చెప్పి తను అన్నాడు. ఆ మాట వినగానే తన భార్య మరి నువ్వెందుకు చనిపోలేదని చెప్పి సుభాష్ని క్వశ్చన్ చేసింది. ఇలా ఆమె క్వశ్చన్ చేసిన వెంటనే అక్కడున్న జడ్జ్ గట్టిగా నవ్వింది. తర్వాత తన వైఫ్ ని ఆ రూమ్ లో నుంచి బయటికి వెళ్ళమని చెప్పనిందంట. అలా ఆమె వెళ్ళిపోయిన తర్వాత సుభాష్ తో జడ్జి మాట్లాడుతూ 5 లక్షలు కనుక ఇస్తే కేసుని సెటిల్ చేస్తానని చెప్పి ఆమె చెప్పిందంట. ఈ డిస్కషన్ అంతా జరిగి బయటకు వచ్చిన తర్వాత తన వైఫ్ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో నువ్వు ఇంకా చనిపోలేదా, బ్రతిగా ఉన్నావా అని చెప్పి అడిగిందంట. దానికి సుభాష్ నేను చనిపోతే మీకు డబ్బులు ఎలా వస్తాయని చెప్పి తను అడిగాడంట. ఏముంది, నిన్ను టార్చర్ చేసినట్లే తర్వాత మీ పేరెంట్స్ని కూడా టార్చర్ చేస్తాం, వాళ్ళు కూడా నీలాగే చనిపోతారు, అప్పుడు నీ డబ్బు మొత్తం నీ భార్య పేరు మీదకి వస్తుంది కదా అని చెప్పనిందంట. తన వైఫ్ తనతో 2021లో విడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన బాబుని తను ఒక్కసారి కూడా చూడలేదంట. తను ఎంతో కష్టపడి వర్క్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటే అంతకంటే ఎక్కువగా తనని తన ఫ్యామిలీని వాళ్ళు హెరాస్ చేస్తూ వచ్చారంట. ఈ లీగల్ స్టేట్మెంట్లు, హెరాస్మెంట్లు ఇవన్నీ జరగకూడదంటే నేను ఉండకూడదని చెప్పి సుభాష్ అనుకున్నాడు. అందుకే తను చనిపోయాడు. తను చనిపోతే మనీ ఉండదు, తన పేరెంట్స్ ని ఇంకా తన బ్రదర్ ని ఎవరు కూడా హెరాస్ చేయరు, నేను నా బాడీని నాశనం చేసుకుంటున్నాను కానీ నా ఫ్యామిలీ మొత్తాన్ని సేవ్ చేస్తానని చెప్పి నమ్ముతున్నానని తన సూసైడ్ నోట్ లో సుభాష్ రాయడం జరిగింది. యాక్చువల్గా తన వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమెకి సాఫ్ట్వేర్ జాబ్ ఉంది అండ్ మంచి ఎర్నింగ్స్ కూడా వస్తాయి. అయినా కూడా చైల్డ్ మెయింటెనెన్స్ కోసం నెలకి ₹2 లక్షలు ఇవ్వాలని చెప్పి తనని డిమాండ్ చేసింది. అతను చెప్పే మాటల్ని కోర్టు అస్సలు పట్టించుకోకుండా
చైల్డ్ మెయింటెనెన్స్ కోసం 80,000 రూపాయలు తన వైఫ్కి ఇవ్వాలని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఈ కేసు మొత్తం చూస్తే అటు జడ్జిమెంట్ కానివ్వండి, ఇటు హెరాస్మెంట్ కానివ్వండి, అంతా కూడా వన్ సైడెడ్ అయిపోయింది. అండ్ యాక్చువల్గా ఇలాంటి కేసెస్ మన ఇండియాలో వేల కొద్ది ఉన్నాయి. సరైన జస్టిస్ రాక మనస్తాపానికి గురై ఇలా చేసుకొని చనిపోతున్న మగవాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మన ఇండియాలో ఉండేది ఏంటంటే ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే దాన్ని గ్లోబల్ వైడ్ గా ఫేమస్ చేస్తాం. అఫ్ కోర్స్ అది చాలా మంచి విషయం. అలా చేస్తే ఆ ఇష్యూ యొక్క సీరియస్నెస్ తెలుస్తుంది అండ్ ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరుగుతుంది. సేమ్ ఇది రూల్ మగవాడికి కూడా వర్తిస్తుంది కదా. బట్ మగవాడికి గనక కష్టం వచ్చింది అనుకోండి, దాన్ని అస్సలు పట్టించుకో. బట్ ఇది చాలా అంటే చాలా సీరియస్ ఇష్యూ. సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ ని అండ్ సెక్షన్స్ ని వాడుకొని చాలా మంది ఆడవాళ్ళు ఇలా మగవాళ్ళని హెరాస్ చేస్తూ ఉన్నారు. సో ఆ లూప్ హోల్స్ ఏంటి, ఆ సెక్షన్స్ ఏంటి, వాటినన్నిటిని యూజ్ చేసి మగవాళ్ళని ఎలాగ టార్గెట్ చేస్తున్నారు, ఈ విషయాలన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో దాని కనుక మిస్ కావద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ అలాగే ఇంతవరకు చూసారు కాబట్టి మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. దాంతోపాటుగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.